బాబు గారు నమస్కారం. రోజా గారు నమస్కారం. లైటింగ్ వచ్చినప్పుడే అర్థమైంది మీరు వచ్చారని. నిహారిక గారు ఇప్పుడైనా ఒప్పుకుంటారా? డీజే కన్నా జబర్దస్త్ నెంబర్ 1 అని. మీకు కూడా నమస్కారం. ఎంతలంటావా? కొత్త పళ్ళు రాలిపోతే ఏమనుకుంటున్నావా? ఎంత అంత పిల్లలను చూస్తే ఏమనుకుంటది? మనకి దేవుడు మంచి పిదిక్ ఇచ్చేదండి. అది పిదిక్ కాదు, ఫిజిక్. మనం ఇప్పుడు పెళ్లి చూపులు ఇప్పటికే లేట్ అయిపోతున్నాం. 150 పెళ్లి చూపులు ఇది. ఎన్నోదో చెప్పమన్నా. పెళ్లి చూపులు అంటే సరిపోదు కదా. పబ్లిక్ ఏమనుకుంటది మన గురించి? ముదిరిపోయేది అనుకుంటది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మనం వాయిస్ తింటేనే అమ్మాయి పడిపోవా. అందుకని మనం డబ్బింగ్ తిని పెట్టి వెళ్తున్నాం. మనం టైం అయిపోతా వస్తాం ఇప్పుడే. టైం అయిపోతుంది, అల్లుడు గారు వస్తా ఉన్నారు, ఇంకా రాలేదేటి? మీరు లంగాలో అల్లుడు గారు ఏంటి ఎంత లేట్ అయింది? అంటే కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అడ్రస్ వెతకడానికి టైం అయిపోయింది. ఓకే ఓకే, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అల్లుడు గారు రండి రండి, కూకోండి. అమ్మాయిని పిలిపిస్తాను, కూకోండి. అల్లుడు గారు మీకే ఫోన్ వస్తున్నట్టుందండి. హలో, ఎవరండి? నీకెన్నిసార్లు చెప్పదా మీ అమ్మాయి నాకు ఇష్టం లేదు, మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను. ఏమనుకుంటావు నువ్వు? రే లబ్బే, రే చంపేస్తా నేను. నీకు 200 కోట్లుంటే నాకు 400 కోట్లునేరా. లబ్బే, ఎన్నిసార్లు చెప్పాలి? ఫోన్ పెట్టారా లబ్బే? అల్లుడు గారు వీడియోకి ఆడియోకి ఏదో తేడా ఉన్నట్టుందండి. ఒక్క నిమిషం. రే లబ్బే, ఎక్స్ట్రా క్వశ్చన్ చేసావు అనుకో నీకు ఫాట్ లబ్బే. సుజాత, అమ్మాయిని తీసుకురావే. మా అమ్మాయికి చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం అండి. మీరు కానీ పాట పాడారనుకోండి అందరితో కలిసిపోతా అనమాట. మీకు ఎందుకు పాటలు వచ్చా? వచ్చు. పాట అల్లుడు గారు ఇది ఏ సినిమా లేదు అంటుంది. అంటే అది శృతి సెట్ చేసుకుంటున్నా. ఓకే ఓకే, పాట పాడుతున్నాను. మామగారు వినండి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాలరాత్రికి చందమామకి 3 పెట్టే మూడలోకం. పాట నచ్చిందా? ఇంకొక పాట అల్లుడు గారు, ఇంకో పాట పాడండి. పాట చింగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది దీని దిమ్మ అన్నమంతా తీరంలోనే ఉన్నదే. అల్లుడు గారు మధ్యలో వాయిస్ మారింది. ఒక్క నిమిషం. రే లబ్బే, మళ్ళీ క్వశ్చన్ వేస్తావు అనుకో గోడకేసి ఫాట్ ఉంటుందిరా లబ్బే. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారు? అల్లుడు గారు అంటే అడగడం మర్చిపోయాను. ఇందాక ఏదో అడిగారు మీరు. అమ్మాయి అంటే ఏం లేదు, టిఫిన్లు తింటారా కాఫీలు తాగుతారా అని అడిగాను అనమాట. ఇదిగో రండి. ఇదిగో స్వీట్ నోట్ స్వీట్ తీసుకోండి. అల్లుడు గారు అందుకే మా అమ్మాయి ఎలాగో చెప్పలేదు. మీరు అంటే కొంచెం షేప్ అవుట్ అయిపోయింది, కొంచెం పిసికితే బాగుండేది. అంటే అదే లడ్డు గురించి మాట్లాడుతున్నాను. అవును మామగారు, ఇందాకేదో అడిగారు. అమ్మాయి కదా, అమ్మాయి కుందన బొమ్మ, బంగారు బొమ్మ, ఇత్తడి బొమ్మ. థ్యాంక్స్ అల్లుడు గారు.
అయితే మా అమ్మాయి నచ్చింది అంటారు అల్లుడు గారు. అయితే మా అమ్మాయిని కూడా ఒకసారి అడుగుతుంది నచ్చిందా లేదా. అమ్మాయి నచ్చిందా అల్లుడు గారు? నచ్చిందంటండి. అల్లుడు గారు మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అంటే అది మామగారు పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడైతే ఏంటి రేపు చేసుకుందాంలేండి. ఓకేనా? ఇప్పుడు రేపా? రేపు అంటే ఏర్పాట్లు అయ్యి మరి అల్లుడు గారు నేను అడగాలనుకుంటున్నావా? నేను ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడతా. అల్లుడు గారు పర్సనల్ గా మాట్లాడుతుందంట. మనం వెళ్ళి టీ తాగుదాం అనుకున్నాడు. అమ్మాయి నువ్వు రా నాడు. ముందే మాట్లాడేమనుకో దొరికిపోతావు బాబు. పెళ్లి అయిపోయాక ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. సార్ మీ పర్సనల్ మాట్లాడుకుని ఉంటే బాగోదు సార్. చెప్పింది వేరే దీపం తీసుకుంటావు కదా. ఎక్కువ ఇస్తామా దీపం కట్టేస్తావు మేనేజ్ భయ్యా. ఎంత అవుతుంది మేనేజ్ చెయ్యి. పెళ్లి అయ్యాక కాలు దొట్టుకుని తిప్పుకుంటాలే. రే బాయ్. ఓకే ఉంటున్నాను. బాయ్. నేను మీకు నచ్చానా? పటాస్ ప్రకాష్ కి దుర్గారావు దొరికినట్టు నువ్వు నాకు దొరికావు. నిజం చెప్పండి, ఇప్పుడు నేను మీకు నచ్చానా లేదా? ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చిచ్చి సిగ్గులేదు. రజమోహన్ అన్న నేను సంగతి చెప్తా. నిజం చెప్పండి, నేను నచ్చానా లేదా? మనిషివా దున్నపోతువా? నువ్వు బజార్ దానివే. నువ్వు వాటితో తిరిగావు, వీటితో తిరిగావు, ఆ రాజుతో తిరిగావే. చిచ్చి నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు. నీ కాలు కూడా నీ చేతులు ఇచ్చేస్తానే. మా నాన్న కూడా ఇప్పుడు నన్ను ఇలా తిట్టలే, మా అమ్మ కూడా తిట్టలే. తను పెద్దలే బతుకో. అప్పుడు ఏంటంటే అప్పుడు వితవేంటే మనకి దేవుని మంచి పిదికిచ్చారు. కానీ వాయిస్ దెబ్బ అవుతుంది. ఎంతవరకు మాట్లాడి నేను కాదు, వీడియో నాదే. అది దెబ్బ ఇంకా ఎత్తిద్ది అనమాట. నేను మోసపోయాను. ఏం చేశాడు? అది కాదు మా కదా. ఇప్పుడు నీకు కదా చెప్తాను, నేను మాట్లాడతాను. ఏం జరిగింది అంటే మరి ఇప్పుడు అమ్మాయి నా వాయిస్ అర్థం చేసుకోలేకపోయిందండి. అందువల్ల అంటే హలో అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏది ఎతుకుతున్నది? ఏం మాట్లాడుతున్నారా? అంటే నేను మాట్లాడుతున్నాను, అటు ఇటు తోస్తున్నది. అయితే ఏదో బాధ వచ్చినట్టు ఉంది. బాధ కాదు మా నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమ్మాయి మన వాయిస్ మిస్ అన్న తను తీసుకుందండి. దేవుడు మనకి మంచి పిరికిస్తుంది కదండి. వాయిస్ దెబ్బ అవుతుంది మా కదా. దాంతో మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకుని మేనేజ్ చేస్తున్నాం. ఎంతవరకు మాటలు నాయ అనుకుంటున్నాను. మీరు ఏదన్నారా? మామగారు నన్ను క్షమించండి. ఈ వాయిస్ నాది కాదు, వీడిది. వీడు నా డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎరా నత్తిపోగోడి నువ్వు మమ్మల్నే మోసం చేద్దాం అనుకున్నారా? బేస్ వాయిస్ చూసి మా అమ్మాయి నీకు ఇద్దాం అనుకున్నా. అంటే నీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే అది మామగారి. ఈ వీధిలో కానీ కనిపించావు అనుకో చంపేస్తా పో. ఈ ఈదులో అయితే మామ కదా. అసలు ఈ ఊర్లోనే కనిపిస్తాను. పత్తాను ఇదండి, నేను కాదు. సార్ మీ అమ్మాయికి బేస్ వాయిస్ అంటే చాలా ఇష్టం కదా. నాది బేస్ వాయిస్, మీ అమ్మాయి నాకు ఇచ్చింది. రామ్మా నీకు మంచి సంబంధం చూస్తాను, వేరే సంబంధం.